ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ రేట్స్ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటున్నాము. అంటే ఇప్పుడు కమింగ్ శ్రావణ మాసం వస్తుంది, అంటే పెళ్లిళ్ళ సీజన్. మరి అసలు ఈ ఏడాది కల్లా బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఏం చెప్తారు? రీసెంట్ గా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా వాళ్ళ రిపోర్ట్ జనరేట్ చేశారండి. గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ బై చేయడం స్లో అయింది కాబట్టి, అండ్ ఆల్రెడీ లాస్ట్ 3 years ఇయర్లీ యావరేజ్ మీద 30% గ్రో అయింది కాబట్టి, లాస్ట్ 4 years లో 1% గోల్డ్ పెరిగింది కాబట్టి, నెక్స్ట్ 1 year 2 years గోల్డ్ డిమాండ్ ఆగిపోయే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే 1,10,000 అంతకన్నా ముందు పోదు అనుకుంటున్నాను. అదే టైంలో పడే అంత కూడా లేదు. గోల్డ్ మొదటి నుంచి కూడా ఒకసారి పెరిగితే పడదనమాట, అండ్ సైడే మార్కెట్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి తక్కువ అంటే 90,000 కూడా రావచ్చు. ఎక్స్పెన్సివ్ అనుకుంటే 1,10,000 వెళ్ళచ్చు. అదర్వైజ్ 1 lakh దగ్గర రొటేట్ అవుతా ఉంటుంది అంతే. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని స్లో చేసినాయి ఈ మధ్య. ఆ బ్యాంక్స్ బాగా కొంటున్నట్టు ఎవిడెన్స్ లేదనమాట. కాబట్టి గోల్డ్ కొంచెం కన్జర్వేటివ్ ఉంటుంది. ఇప్పటికే 3 నెలల నుంచి ఆగిపోయింది, తగ్గింది. బట్ అదే టైంలో సిల్వర్ ఇస్ రాకింగ్. సిల్వర్ చాలా రాకింగ్. పర్టికులర్ గా యాక్చువల్గా లాస్ట్ టైం మేము ఎనిబడి కంట్రీలు ఇద్దాం అనుకున్నాం, బట్ వేరే టైలర్ స్టక్ అయి ఉన్నాం. ఈసారి ఇద్దాం అనుకున్న లోపలనే అది బ్లాస్ట్ అయిపోయింది. ఎంత అంటే 3 days లోనే ఆల్మోస్ట్ 6% మూవ్ అయింది అనమాట. అంటే సిల్వర్ ఇప్పుడిప్పుడే బంగారానికి క్యాచ్అప్ అవుతుందండి. అంటే డెఫినెట్ గా గోల్డ్ తో పోల్చుకుంటే సిల్వర్ ఇస్ రా. అది మనం 70,000 ఉన్నప్పుడే దాని గురించి మాట్లాడాము, సిల్వర్ గురించి. ఇట్స్ గోయింగ్ టు లాట్ ఆఫ్ డిమాండ్ అని. అది డిమాండ్ వస్తుంది. ఒరిజినల్ గా ఇండస్ట్రీ డిమాండ్ చాలా ఎక్కువ సిల్వర్ కి. ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా వస్తుంది అనమాట. అందుకని సిల్వర్ ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే గోల్డ్ వర్సెస్ డిమాండ్ సిల్వర్ అని అంటే సార్ దేనికి మనం ఇంపార్టెంట్? డెఫినెట్ గా సిల్వర్ అండి. నెక్స్ట్ 2 years ఇట్స్ గోయింగ్ టు రాక్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇది సెంట్రల్ బ్యాంక్స్ మీద డిపెండ్ అవ్వదు సిల్వర్. అది ఇండస్ట్రియల్ డిమాండ్ బట్టి ఉంటుంది. డెఫినెట్ గా సిల్వర్ మైనింగ్ తగ్గిపోయింది, సిల్వర్ లో రీసేల్ వాల్యూ పెరుగుతుంది. అంటే వరల్డ్ వైడ్ గా అన్ని చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. అంటే 40 years కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది సిల్వర్ లో. కాబట్టి సిల్వర్ కి హ్యూజ్ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే బంగారం గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బాండ్స్ లాగా సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ బాండ్స్ కూడా ఈటీఎఫ్ చాలా పాపులర్ అండి. యాక్చువల్ గా ఇండియాలో కమాడిటీ సంబంధించిన ఈటీఎఫ్స్ ఏదైనా ఉంది అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటికే ఉంటాయండి, ఇంకేముండవు. అండ్ ఇండియాలో ఉన్న ప్రతి ఏఎంసీ వాళ్ళు లాంచ్ చేస్తారు, ఎందుకంటే చాలా పాపులర్ ఇవి. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటాయి. అంటే మీరు ఒకవేళ ట్రేడ్ లా చేసుకుందామంటే గోల్డ్ లాగా ఇది కూడా సిల్వర్ బీస్ ఉంటాయి కొనుక్కొని, అంటే వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే జిరోదా వాళ్ళ సిల్వర్ కేస్ అని, గోల్డ్ కేస్ అని ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో ఈటీఎఫ్స్ రన్ చేస్తూ ఉంటాయి. గోల్డ్ అండ్ సిల్వర్ రన్ అవుతుంటాయి. అండ్ మంచి బయింగ్ ఆపర్చునిటీ అండి. కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మరి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ అంటారా? ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎవరి డిప్ ఇచ్చుకుంటే బయింగ్ అండి సిల్వర్ వరకు. సిల్వర్ చాలా హ్యూజ్ డిమాండ్, అందులో డౌట్ లేదు. ఇంకా ఎప్పుడో రావాల్సింది పెండింగ్ లో ఉందండి. లాస్ట్ 3 years గోల్డ్ పెరిగినంత ఫాస్ట్ ఇది పెరగలేదు. సో డ్యూ ఉంది కాబట్టి ఇది డెఫినెట్ గా గోయింగ్ టు రాక్. బట్ గోల్డ్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ సార్లు, ఎందుకంటే మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ భారీ కొంటేనే ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. బట్ ఇది అంత లేదు. ముందు కొంచెం పెళ్లి సీజన్ ఉంది కదా సార్, తగ్గుతుంది అంటారా? మనం ఇండియన్ సెంట్రిక్ గా చూడకూడదు, అంటే వరల్డ్ వైడ్ గా మనం చూసుకోవాలి. ఎప్పుడైనా గోల్డ్ కి హ్యూజ్ డిమాండ్ రావాలంటే వరల్డ్ వైడ్ గా అన్సర్టిటీ నడవాలి. అంటే రెండోది సెంట్రల్ బ్యాంక్స్ అన్ని బాగా బయింగ్ చేయాలి. ఆ రెండు కాంబినేషన్ తోటి అనమాట. అందుకని లాస్ట్ 3 years లో యావరేజ్ మీద ఆల్మోస్ట్ 70-80% పెరిగింది గోల్డ్. ఏ సెట్ క్లాస్ అయినా సరే కొంత మూవ్ అయిన తర్వాత రెస్ట్ లోకి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు గోల్డ్ 3rd month లోకి ఎంటర్ అయ్యాం రెస్ట్ తీసుకోబట్టి. ఇది నాకు తెలిసి రెస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, బట్ సిల్వర్ ఇప్పుడే బ్రేక్అవుట్ అయింది, బజ్ క్రియేట్ అయింది వరల్డ్ వైడ్ గా. అన్ని చార్ట్లు స్టాక్ బ్రేక్అవుట్ అవుతున్నాయి. సిల్వర్ గోయింగ్ టు రాక్. ఇంకొక 20-30% మనం 1 year లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిల్వర్ నుంచి. బట్ గోల్డ్ నుంచి 20-30 ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కొంతమంది అంటున్నారు సార్ గోల్డ్ 70 వరకు పడిపోతుందని అంటున్నారు. నేను అంటుంది అదే, ప్రతి అసెట్ కి సైకిల్ నేచర్ ఉంటుంది. ఒక పెరిగిన తర్వాత ఏంటంటే టైం కరెక్షన్, అంటే ఇలా ఆగిపోవటం. అంటే లక్ష దగ్గరే ఉంటుంది గోల్డ్, పెరగదు తగ్గదు. 1 or 2 years ఉంటే మళ్ళీ పెరిగింది అనమాట. అదొక సినారియో. నెంబర్ 2, అది గోల్డ్ డ్రాప్ అయింది అనుకోండి, 80,000 70,000 దాకా వచ్చి మళ్ళీ పైకి పోతుంది అనమాట. అది సెకండ్ సినారియో. బట్ మనం వరల్డ్ వైడ్ గా మనం చూసుకుంటే గోల్డ్ ఎప్పుడైనా పెరిగితే అంత టూ మచ్ డ్రాప్ అవ్వదు. అందుకని గోల్డ్ ఇప్పుడున్న ప్రైస్ నుంచి 30% పడిద్దంటే యూ కాంట్ బిలీవ్. అంత పడే ఛాన్స్ లేదులే, కానీ
మేబీ ఒక 10% ప్లస్ ఆర్ మైనస్ ఊగుతూ ఉంటుంది. అందుకని 1 lakh అనుకుంటే ప్లస్ అనుకుంటే 1,10,000, మైనస్ అనుకుంటే 90,000. దీని దగ్గర తిరుగుతూ ఉంటుంది నెక్స్ట్ 1 year నుంచి 2 years వరకు. ఎస్ ఓకే, తర్వాత మళ్ళీ చార్ట్స్ పాజిటివ్ బాయ్స్ ని బ్రేక్అవుట్ అవుతుంది, అప్పుడు కూడా కిందకే రాదు. ఎస్ ఎందుకంటే వరల్డ్ వైడ్ గా డీడాలరైజేషన్ జరుగుతుంది. అన్ని బ్యాంక్స్ మోరార్లెస్ గోల్డ్ కొంటున్నాయి అదే పనిగా. అంటే ఇన్వెస్టర్స్ కూడా లేదు, ఇటు మీద ఫిజికల్ అసెట్స్ మీద మోజు పెరుగుతుంది. ఈవెన్ బిట్ కాయిన్ కూడా ఆల్ టైమ్ హై, మొన్న Yes. అది బ్రేక్అవుట్ అయింది ఆల్ టైమ్ హై. అంటే ఇప్పుడు మోర్ దెన్ $1.2 lakh దాటి వెళ్ళిపోయింది అది. ఎస్ సో ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది బిట్ కాయిన్ కూడా. అండ్ ఎన్విడియా 400 lakhs కూడా దాటి వెళ్ళిపోతుంది. అందుకని వరల్డ్ వైడ్ గా అన్ని ఎసెట్లు పెరిగిపోతా ఉన్నాయి బై డిఫాల్ట్. ఎస్ సో సిల్వర్ అయితే ఇంకా ముందు పోద్ది, సిల్వర్ హైక్స్ కి వెళ్తుందా సార్? ఇంకా పోద్ది, ఇంకా పోద్ది. అందుకని నెక్స్ట్ 1 year నేను అనుకుంటే సిల్వర్ లో 20 to 30% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఎస్ మేబీ బెస్ట్ సినారీలో 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బెస్ట్ సినారీలో, నార్మల్ సినారీలో సైడ్ వే మార్కెట్ లో ఉండి 1 lakh దగ్గర రొటేట్ అవుతా ఉంటుంది. అంటే 90 to 1 lakh మధ్యలో ఉంటుంది గోల్డ్ ప్రైస్ మాత్రం. Yeah. అంతకంటే తగ్గే ఛాన్స్ తక్కువ ఉన్నాయి. లేదు, తగ్గడం అనేది సెంటిమెంటల్ గా ఏంటంటే 1 lakh తక్కువ రాగానే కొంట బియ్యం చేస్తారు పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది ఎంతకంత. ఎస్ ఏదైనా కానీ వరల్డ్ వైడ్ గా అండ్ డీడాలరేషన్ జరుగుతుంది. అండ్ గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి. మనం చూస్తే క్లియర్ గా ట్రెండ్స్ పడతా ఉన్నాయి అనమాట. ఎస్ కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఆ రెండు పెరగడమే తప్ప మనం టూ మచ్ ఏం పడదు. ఎస్ బట్ రెండిట్లో ఒకటే కొనాలి మీరు డిసైడ్ అయితే కనుక సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వే లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.